మనం ఇప్పటివరకు డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకున్నాం కదా, 10ది నేర్చుకుందాం మీరు. 10ది వెరీ వెరీ ఈజీ, చాలా ఈజీ కదా. 10లో వన్స్ ప్లేస్లో ఏముంది? అంతే. వన్స్ ప్లేస్లో 0 ఉన్న నెంబర్స్ అన్నీ కూడా 10 చే నిశ్శేషంగా భాగించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 20 వన్స్ ప్లేస్లో 0 ఉంది కదా, 10 చే నిశ్శేషంగా భాగించబడుతుందో లేదో చూద్దాం ఇప్పుడు. ఓకేనా? చెప్పండి, 10 టేబుల్ ఎప్పుడు వస్తుంది? 20. 10 వెరీ గుడ్. నిశ్శేషంగా భాగించబడిందా? భాగించబడింది. సో వన్స్ ప్లేస్లో 0 ఉంటే చాలు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది భాగించబడుతుందా? భాగించబడుతుంది. ఇది భాగించబడుతుంది. ఇది భాగించబడుతుంది. 758 ఇది భాగించబడుతుందా? భాగించబడదు. ఎందుకు? ఎందుకంటే 1 ప్లేస్ లో 0 లేదు కాబట్టి. వెరీ గుడ్. అదే విధంగా ఇప్పుడు వన్స్ ప్లేస్ లో 0 ఉంటే అన్ని ఇవి భాగించబడుతున్నాయి అని చెప్తున్నాం కదా. ఈ నెంబర్స్ అన్ని 10 చే మాత్రమే కాకుండా 2 చే అండ్ 5 చే కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 చూద్దాం. 2 టేబుల్లో వస్తుందా 20? వస్తుంది. 2 10s 20. అదే విధంగా 5 అన్నాం కదా, 5 టేబుల్తో చూద్దాం. 5 4s 20. సో 10 చే భాగించబడే అన్ని నెంబర్స్ కూడా 2 చే నిశ్శేషంగా భాగించబడతాయి, 5 నెంబర్ చే నిశ్శేషంగా భాగించబడతాయి. అర్థమైందా? అర్థమైంది. వెరీ గుడ్.